ఓం గం గణపతయే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే దేవః సదాశివః. మూర్తిత్రయ స్వరూపాయ శ్రీ గురు దత్తాత్రేయాయ నమోస్తుతే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. పీఠికాపుర నిత్య విహారా శ్రీ గురు దత్త దిగంబరా. స్మతృగామి సనోవతు స్మతృగామి సనోవతు స్మతృగామి సనోవతు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీక్షేత్ర శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్త దిగంబరా. స్మతృగామి సనోవతు స్మతృగామి సనోవతు స్మతృగామి సనోవతు. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ 26వ రోజున మనం కలియుగంలో మొదటి అవతారంగా చెప్పబడేటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మరియు రెండవ దత్త అవతారమైన శ్రీ గురుడు అని పిలువబడే శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారి దివ్య భవ్య చరిత్రలను శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు అనగా శ్రీ టెంబే స్వామివారు రచించినటువంటి శ్రీ గురు చరిత్ర కథాసార సంగ్రహ సంక్షిప్త శ్రీ గురు చరిత్ర ఆధారంగా ఈ దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనం వారు తెలిపినటువంటి ఈ 26వ అధ్యాయంలో శ్రీ టెంబే స్వామి వారి యొక్క అనుగ్రహ రచన విధానంలో వారు మనకి తెలిసినటువంటి అంశములను ఈ రోజున మనం గురుదేవుని యొక్క అనుగ్రహం చేత తెలుసుకుంటున్నాం. ఇంతకు ముందు 25వ అధ్యాయంలో శ్రీ త్రివిక్రమ భారతీ స్వామి వారు ఆ వేద పండితులను పలకలలో కూర్చుని పెట్టుకుని వారి ముందు నడుస్తూ వారు శ్రీ గురు శ్రీక్షేత్ర శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క వద్దకు ఆ గురు సన్నిధికి తీసుకువెళ్ళారు అని మనం చెప్పుకున్నాం. ఈ అధ్యాయంలో ఆ మిగతా అంశములను మనం తెలియజేసుకుంటున్నాం. త్రివిక్రమ భారతీ స్వామి వారు గాణగాపురం చేరి శ్రీక్షేత్ర శ్రీ గురు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క చరణముల మీద పడి తను వచ్చినటువంటి కారణం విన్నవించుకున్నాడు. అప్పుడు శ్రీ గురు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఆ పండితులకు వాదనలు మానుకోండి అని అనేక విధములుగా చెప్పారు. కేవలం వేద విద్యను కీర్తి కోసము ధనం కోసము కూడా ఉపయోగించడం దోషము. ఆ గర్వహంకారములు మనిషిని నాశనం చేస్తాయని కూడా వారు తెలియజేశారు. వేదములు అనంతములు. సాక్షాత్తు పరమపిత అయినటువంటి బ్రహ్మదేవునికే వేదం సంపూర్ణంగా తెలియదు. భారద్వాజుని కూడా తనకు అపారమైనటువంటి వేదరాశించి బ్రహ్మ ప్రసాదించినటువంటి పిడికెడు వేదాన్ని ఇంకా అభ్యసిస్తూనే ఉన్నాడు అని చెప్పారు. పూర్వం బ్రాహ్మణులు పవిత్రులై పరమార్థ సాధన కోసం మాత్రమే వేదాభ్యాసం చేస్తుండేవారు.
రాజ్యభోగాలు సంపదలు ఇస్తామన్నా కూడా నిరాకరించేటువంటి వారు, ధర్మనిష్ఠులై సత్యవ్రతులై వేదాన్ని అధ్యయనం చేస్తూ నివసిస్తుండేటువంటి వారు. అందుకే ప్రజలందరూ కూడా యావత్తూ కూడా వారికి ఈ భూమండలం మీద భూసురులు అని గౌరవం ఇచ్చి సేవిస్తూ ఉండేటువంటి వారు. కావున మీరు ధనాశకు లొంగి కీర్తి ప్రతిష్టలకు లోబడి వేదాన్ని నిందించేటువంటి వారి ఎదుట కూడా వేదం పఠిస్తున్నారు, మీరు వేద విధులము అని గర్విస్తూ జయపత్రికలు ప్రోగేసుకోవడమే తప్పు. అది చాలక సన్యాసి అయినటువంటి త్రివిక్రమ భారతిని కూడా మీరు వాదానికి రమ్మంటున్నారు. ఇంతటి దురహంకారం తగదు అని శ్రీ గురు నృసింహ సరస్వతి మహారాజ్ వారికి చాలా సున్నితంగా చెప్పారు. అదంతా విన్న తర్వాత కూడా ఆ బ్రాహ్మణులు, ఆ వేద పండితులు ఇలా అంటున్నారు, అదంతా మాకు అనవసరం, మేము రాజు యొక్క ఆజ్ఞతో తిరుగుతున్నాం. ఈ త్రివిక్రమ భారతీ స్వామి వారిగా పిలువబడేటువంటి త్రివిక్రముడు మీ ఎదుట వాదన కానీ జయపత్రికను ఇవ్వడం కానీ చేస్తానని మాకు వాగ్దానం చేశాడు. అలాగే ఏదో ఒకటి చేసి తీరాలి అని పట్టుబట్టారు అని ఆ వేద పండితులు శ్రీ గురు సన్నిధిలో విద్వత్తుతో ఉండేటువంటి గర్వంతో స్వామివారి ముందు పలికారు అని ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దీని యొక్క సారాంశం ఏమిటంటే, ధన గర్వం కానీ, విద్వత్తు యొక్క గర్వం కానీ, జ్ఞానం చేత వచ్చినటువంటి గర్వం కానీ, బలం చేత ఏర్పడినటువంటి గర్వం కానీ కాలక్రమంలో అవి శ్రీ గురు దక్షిణామూర్తి వారి యొక్క స్తోత్రంలో చెప్పిన ఇమాంశుపమాన్ మంచు కొండ కరిగినట్టుగా కరిగిపోతాయి తప్ప అవి ఉండేటువంటివి కావు అని మనం అందరం కూడా తెలుసుకోవాలని ఈ అధ్యాయం ద్వారా శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామి వారు ఈ కథ యొక్క సారాంశం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అంతేదా పదవి ద్వారా వచ్చినటువంటి కానీ, ధన గర్వం చేత కానీ, బల గర్వం చేత కానీ ఎవరు కూడా విరవేరుకోకూడదు. అవి కాలగర్భంలో కలిసిపోతాయి. పరమార్థం కోసం మాత్రమే జ్ఞానమును ఉపయోగించాలి. బలమును మంచి పనులు చేయడం కోసం మనం వాడాలి. బలహీనులను కాపాడాలి. ధనమును చక్కగా మంచి పనులు చేయడం కోసం మనం వాడాలి అని మాఘకావ్యంలో కూడా చెప్పడం జరిగింది. మన ధనం ఉంటే ఆ ధనమును సద్వినియోగం చేసి మంచి పనులు చేయడానికి వాడాలి. బలమును బలహీనులను కాపాడడం కోసం మాత్రమే వాడాలి. జ్ఞానము విజ్ఞానము కావాలి, కానీ అజ్ఞానం కాకూడదు ఉంటుంది శాస్త్రం అని ఈ యొక్క అధ్యాయంలో కూడా శ్రీ గురుదేవులు ఆ వేద పండితులకి చెప్పారు అని ఎన్ని చెప్పినా వారు మేము వాదనకి మాత్రమే ఇష్టపడుతున్నాం, లేదా మాకు జయపత్రికలు ఇవ్వండి అని చెప్పారు అని ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ ఇప్పుడు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.